హలో గాయస్. సో మీకు ఒక డ్యాన్స్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అందరూ రీల్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు. రీల్స్ అనేటివి అది బ్యాడ్ హ్యాబిట్ అయితే కాదు. నేనైతే ఆ విషయంలో బ్యాడ్ హ్యాబిట్ అని నేను చెప్పను. బట్ ఎక్కువ గుడ్ థింగ్ అయితే కాదు, అంత గుడ్ థింగ్ అయితే కాదు. కొంచెం డాన్స్కి కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఎలా అని చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేపాటికి దాదాపుగా ఒక లిరిక్ అండ్ మ్యూజిక్ ఇలా దాదాపుగా 3 ఫార్మ్స్ ఉంటాయి ఒక సాంగ్లో. ఆ లిరిక్ అండ్ మ్యూజిక్ ఇట్లా మిక్స్ అయ్యి 3 ఫార్మ్స్ ఉంటాయి. అంటే 3 ఫార్మ్స్కి మన డిఫరెంట్ వేరియేషన్స్తో డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీనింగ్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ వేరియేషన్ స్టైల్స్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక సింప్లీ ఒక 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ ఓన్లీ తీసుకుంటారు. వాటి కోసం హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేయరని నేను చెప్పట్లేదు, మంచి హార్డ్ వర్క్ చేస్తారు. బట్ కొంతవరకే మీరు రిజల్ట్ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీకు దాని ప్రత్యేకత తెలీదు. ఏంటంటే ఒక ఫుల్ సాంగ్ ప్రత్యేకత అనేది మీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. మేబీ పోయే కాలాల్లో అంటే వచ్చే కాలాల్లో డాన్స్ మాస్టర్స్ కానీ ఈ పుట్టరు. డాన్స్ మాస్టర్స్ అనేవాళ్ళు రారు. ఎందుకంటే డాన్స్ నేర్పించడం అనేది తక్కువైపోయింది. ఇప్పుడు స్కిల్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది నేర్పించడం మర్చిపోయారు. వాళ్ళకి ఏంటంటే ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ సో వీటికి సంబంధించింది పూర్తిగా అలవాటు పడిపోయారు. ఎంత అలవాటు పడిపోయారంటే మర్చిపోయేంత, అంటే డాన్స్ అంటే ఏంటి అనే విషయం కూడా మర్చిపోయేంత పూర్తిగా అలవాటు పడిపోయారు. నేర్పించాలి. ఎస్పెషలీ నేను అంత పెద్దవాడిని కాదు, వాళ్ళకు చెప్పేంతటి వాడిని కాదు. డాన్స్ మాస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుంచుకోండి, పిల్లల్ని ఇంప్రూవ్ చేయండి. వాళ్ళకు తెలియనప్పుడు మనం తెలియచెప్పాలి. నేను దీనికి ఎగనెస్ట్గా అయితే మాట్లాడలేదు. రీల్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్, వీటికి అయితే చాలా ఉపయోగపడుతుంది. బట్ మీరు స్కిల్ నేర్చుకోవట్లేదు, అంటే అక్కడికే ఎండ్ చేస్తున్నారు. ఒక కొంతవరకే ఎండ్ చేస్తున్నారు. అది ఈ కొంతవరకు ఇప్పుడు మనకి ప్రాబ్లం లాగా అనిపించదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఏంటంటే మిగతా వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు అతను డాన్స్ ఇంట్రెస్టెడ్ పర్సన్ డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింటాడు. వీళ్ళని చూడడం వల్ల ఏమైపోతుందంటే, మనం ఇంత చేసినా ఏమంతా ఫేమస్ ఏం కాము, టైం వేస్ట్. సో చిన్న షార్ట్ చేస్తేనే బాగా వెళ్ళిపోతాము. ఇంకా ఎందుకు ఇదంతా, అంటే దీని గురించి ఎందుకు తెలుసుకోవాలా, డాన్స్ గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయంలో ఆ పర్సన్ అనే వాళ్ళు రీల్స్కి వెళ్ళిపోతారు. దానికి ప్రత్యేకత అనేది తెలుసుకోకుండా వెళ్ళిపోతారు. సో ఒక డాన్స్ అంటే అన్ని విధాలుగా డాన్సెస్ ఉన్నాయి. క్లాసికల్ అండ్ వెస్టర్న్ అండ్ ఇంకా అదర్ కల్చరల్ ఫోక్ స్టైల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి కల్చర్ అంటే ప్రతి ప్లేస్కి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలా. ఆ కల్చర్ ఎలా పుట్టింది దాని గురించి కూడా తెలుసుకోవాలా. డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేయాలా. మనం అంటే డాన్స్ మాస్టర్స్ ఆర్ డాన్సర్స్, ఎనీవన్ డాన్స్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక సపోర్టర్స్. అంటే ఇప్పుడు పక్కన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తెలియజెప్పండి. ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. రీల్స్ అనేది నాట్ ఏ బ్యాడ్ థింగ్, ఉపయోగపడుతుంది. ఏంటంటే మీరు దీని గురించి తెలుసుకుంటా, దాని గురించి బాగా తెలుసుకోవడం, డీప్గా తెలుసుకుంటే చాలా వరకు మీరు సాటిస్ఫైయింగ్, అంటే ఇప్పటికి మీకేం అనిపించదు, ఇప్పటికి జస్ట్ లైట్గా వెళ్ళిపోతుంది. బట్ ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఓన్లీ 1 పర్సన్, నాట్ అందరూ కాదు, ఓన్లీ 1 పర్సన్ నేను నేర్చుకోవాలనుకున్నది నేర్చుకోకుండా వీటి కోసం వెళ్ళి
నాకు ఉన్న టైం అంతా వృధా అయింది అని ఓన్లీ ఒక్క పర్సన్ బాధపడినా కానీ అది ఆ బాధ ఉండకూడదు. ఒక్క పర్సన్ బాధపడినా అది బాధే. సో ఒక్కరికైనా నేను చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో బాగా ఆలోచించండి. రీల్స్ చేయడం తప్పు కాదు, అది కొంతవరకే ఉపయోగపడుతుంది. డాన్స్ పై కూడా మంచి అవగాహన అయితే తీసుకోవడం మంచిది. దానివల్ల మీకు ఫ్యూచర్లో కూడా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. డాన్స్ పై ఇంకా ఏమన్నా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్ కానీ డాన్స్లో ఇంకా సంథింగ్ కాంపిటీషన్స్తో పాటు ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా డాన్స్ చేరింది. సో ఒలింపిక్స్ సైడ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మాస్టర్ అంటే మాలాగా చిన్నగా పిల్లలకి నేర్పించడం, సో వీటి పట్ల కూడా మంచి ఫ్యూచర్ అయితే వస్తుంది. సో డాన్స్ మాస్టర్స్కి అలాగే పిల్లలకి ఇంకా అప్డేట్ అంటే పోయే కాలాల్లో ఇంకా మంచి డిమాండ్ అనేది ఉంటుంది డాన్సర్స్కి, డాన్స్ మాస్టర్స్కి. సో వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే డోంట్ లూజ్ ది డాన్స్. ఎక్కడ మీరు డాన్స్ని లూజ్ చేయకండి. ఈ ఈ రీల్స్ పట్ల వీటిపైయే కాన్సన్ట్రేట్ అంటే వీటి మీద ఒకటే కాన్సన్ట్రేషన్ చేసి డాన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ తగ్గించద్దండి. పూర్తి అవగాహన చెప్పండి పిల్లలకి. ఇప్పుడు వచ్చే పిల్లలకి డాన్స్ పై అయితే ఎవరికి అవగాహన లేదు. సో దానికోసం అది మన బాధ్యతలాగా తీసుకొని పిల్లలందరికీ బాగా నేర్పించి, అందులో సమ్మర్ క్యాంప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మంచి అవకాశము, చాలామంది పిల్లలు అయితే ఇంట్రెస్టెడ్గా వస్తారు. సో అందరికీ నేర్పించి మీకంటూ ఒక పేరు, ప్రత్యేకత అన్నీ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పిల్లలు కూడా మీకు కూడా చెప్తున్నాను, బాగా నేర్చుకొని మేబీ మీరు డాన్సర్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ కావాలనుకుంటే కొరియోగ్రాఫర్స్ కానీ మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. డాన్స్ మాస్టర్స్ని యూజ్ చేసుకోండి. మీరు అంత నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరే లాస్ అవుతారు, కానీ డాన్స్ మాస్టర్స్కి అయితే ఏ లాస్ ఉండదు. వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది, లేదా వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఎవరెవరి మీద పెడుతూ ఉంటారు. వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఉండరు, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. సో మీరు యూజ్ చేసుకోవాలా ఏదైనా కానీ, అది మీకు ఉంటుంది. పిల్లలకి మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, మాస్టర్స్తో ఎలా నేర్పించుకోవాలనేది అది మీపై ప్రభావం ఉంటుంది. సో ఆలోచించండి. ఎవరికైనా కానీ ఇంకా ఏమన్నా డాన్స్ పై అయితే ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటి గురించి అయితే మీకు బాగా డీటెయిల్గా ఏమాత్రం డౌట్ లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.